కాలి రెండో వేలు పొడవుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? మన దేశంలో పెళ్లిళ్ళ విషయంలో ఎన్నో నమ్మకాలు, ఆచార సాంప్రదాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. చాలా నియమాల్లో శాస్త్రీయత కన్నా సెంటిమెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలన్న సామెత ఎంత ప్రాచుర్యమో తెలిసిందే. ఇక అమ్మాయి విషయానికి వస్తే నుదుటి నుంచి కాలి వేళ్ళు వరకు అన్నీ గమనించి అన్నీ బాగున్నప్పుడే పెళ్లి చేసుకుంటారు. అయితే అవయవాలు సరిగ్గా ఉండడమే కాదు, వాటి ఆకారాలు, పొడవు, సన్నాల ద్వారా కూడా తెలిపే జ్యోతిష్యం, నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిల్లో ఎక్కడ లోపం ఉన్నా వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. 5000 ఏళ్ల నుంచి చైనా, ఇండియా ఫుట్ రీడింగ్ ని ఫాలో అవుతుంది. ఈ రెండు దేశాలు శరీరానికి పాదాలు అద్దం లాంటిదని నమ్ముతారు. ఎందుకంటే పాదాలు శరీరంలోని ప్రతి భాగం అంటే జీర్ణ వ్యవస్థ నుంచి సంబంధాల వరకు అన్నింటినీ వివరిస్తాయి. అందుకే మన పెద్దలు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఎన్నో విషయాలను గమనిస్తుంటారు. అంతేకాదు కాళ్ళను చూసి వాళ్ళు సున్నితంగా ఉంటారా, సాహసవంతుల, రిస్క్ చేసే తత్వం ఉన్నవాళ్ళ, స్థిరంగా ఉండేవాళ్ళ అన్న విషయాలను తెలుసుకునేవాళ్ళు. జీవితంలో అజమాయిజీ ఉంటుందా, ప్రేమతత్వం కలిగి ఉంటారా అనేది కూడా వివరిస్తుందట. అమ్మాయిలకు ఒకవేళ రెండో వేలు పొడవుగా ఉంటే వారిలో చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. చాలా డైనమిక్ గా ఉంటారు. కావాలనుకున్నది, చేయాలనుకున్న విషయాలు వారి దారిలోనే జరగాలనే పట్టుదల ఉంటుంది. ఆధిపత్యం ప్రదర్శించే తత్వం ఉంటుంది. మన దేశంలో కొందరు గరసరి అత్తలు పొడువాటి రెండో కాలివేలు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదని కొడుకులకు సూచించేవాళ్ళట. వాళ్ళు చాలా డామినేటింగ్ గా ఉంటారనే ఈ నియమం పాటించేవాళ్ళట. ఇక అదే రెండో వేలు సన్నంగా ఉంటే జీవితాంతం హ్యాపీగా, తాపీగా గడుపుతారట. సామరస్యానికి విలువిస్తారట. పరిస్థితులను బట్టి తమ దారిని మార్చుకునే తత్వం ఉంటుందట. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.